హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయం చక్కని సాయంకాల సమయం దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చి ఈ రీతిగా బైబిల్ స్టడీలో మనం పాల్గొనగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహించుకుంటున్నాడు. రెవరెండ్ డాక్టర్ వసంతన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క బైబిల్ స్టడీ ఎవ్రీ వీక్ మనం మంగళవారం చేసుకుంటున్నాము. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. స్తుతి అనగా స్తుతి చేస్తాం మనం. స్తుతి అంటాం, ఆరాధన అంటాం, ఇవన్నీ అంటాం. స్తుతి అంటే అర్థం ఏంటంటే దేవుడు మన పట్ల ఏదైతే చేశాడో దానిని బట్టి మనము ప్రార్థించేది, స్తుతించేది, అది స్తుతి అంటారు. అంటే దేవుడు మనకు చేసిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి స్తుతి చెల్లించాలి. సపోజ్ మనకు ఇప్పుడు డాడీ ఉన్నాడు. డాడీ ఏం చేసిండు? నీకు ఒక స్కూటర్ కొనిచ్చాడనుకో, ఏం చేస్తావు? దేవానికి స్తోత్రం, మా డాడీని ఒప్పించావు తండ్రి, నీకు స్తోత్రం, నాకు చక్కని వాహనం నాకు ఇప్పించావు, నీకు స్తోత్రం 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 అంటే ఏం చేస్తాము? స్తుతి చెల్లిస్తాము. హల్లెలూయా. ఆరాధన అనగా ఏంటంటే దేవుడు ఏమైతే చేసి ఉన్నాడో ఎవరికి వ్యక్తిగతంగా కాదు, అందరికీ. ఆనాడు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు మన యొక్క పితరులైన మోసే. ఆయనతో పాటు జనాంగం వచ్చేసారు. 6 లక్షల మంది జనాంగం వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని పైరుగా తీర్చాడు. దేవా మీకు స్తోత్రం అంటే ఆయన ఆరాధిస్తారు. దేన్ని బట్టి? ఆయన చేసిన కార్యములను మనము ఎత్తి పట్టుకొని స్తుతించేది ఆరాధన. అయ్యా మా పితరులు అరణ్య యాత్రలో వస్తూ ఉండగా పగలు మేఘస్తంభంలో ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభంలో ప్రభు మీరు ఉండి నడిపించారు. పగలు మేఘస్తంభంలో ఉండి నడిపించారు, రాత్రి అగ్నిస్తంభంలో మీరు ఉండి నడిపించారు. నాన్నా నీకు స్తోత్రం 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 అంటే దేవుని మనం ఏం చేస్తాము? ఆరాధిస్తాము. స్తుతి అంటే వ్యక్తిగతమైనది, ఆరాధన అనగా ఆయన చేసిన గొప్ప కార్యాలను మనము ఆరాధిస్తూ ఉంటాము, మహింపరుస్తూ ఉంటాము. దాన్ని స్తుతి, ఆరాధన రెండు కలిపి. ఓకే, రైట్. ప్రభుని మహింపరచుకుందాం, పాటలు పాడుకుంటూ ప్రభుని మహింపరచుకుందాం. ఇది ఆరాధన, ఇది స్తుతి చెల్లించుకుంటూ ప్రభుని మహింపరచుకుందాం. పాట పాడుకుందాం. స్తుతించెదా నీ నామము దేవా అనుదినము, స్తుతించెదా నీ నామము దేవా అనుదినము, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదా నీ నామము దేవా అనుదినము, పాపినైయుండగా నేను రక్షించి దరి చేర్చినావు, పాపినైయుండగా నేను రక్షించి దరి చేర్చినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదా నీ నామము దేవా అనుదినము, స్తుతించెదా నీ నామము దేవా అనుదినము, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీ
నీవే నాకు మార్గం నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం దేవా అనుదినం దేవా అనుదినం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక పాట పాడుకుంటూ ప్రభువును మహిమపరచుకుందాం. ఓకే, అందరూ పాట పాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేనుంటానేసయ్యా. బ్రతుకునావా పదివినా కడలి పాలైనను, అలలు మూసివేసినా ఆశలు అనగానినా. బ్రతుకునావా పదిలినా కడలి పాలైనను, అలలు మూసివేసినా ఆశలు అనగానినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆస్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆకులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, యేసయ్యా నీ ఉంటే నేనుంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీ
నీదు కృపలో నాకేదియో కాని సమానము నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపలో నాకేదియో సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పల్లవి పట్టుకొని అందరం ఆరాధన చేసుకుందాం. 2 నిమిషాలు నిల్చుండి ప్రభువును ఆరాధించుకుందాం, ప్రభువును మహిమపరుచుకుందాం, ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం. మహనీయుడమైన మా తండ్రి, మహోన్నతుడమైన మా తండ్రి, సర్వోన్నతుడమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడమైన మా దేవుడమైన ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నా ప్రభువా మేము కొద్దిమంది మగ కొడి ప్రభువును ఆరాధిస్తూ ఉంటుండగా ప్రభువా మీ యొక్క సన్నిధిని మా మధ్య ఉంచు మా తండ్రి. మా యొక్క సుందర సింహాసనంపై ఆశ్రయుడమై ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మహిమోన్నతుడా మీకు స్తోత్రములు. ప్రభువా మీరు మా మధ్య ఉన్నారయ్యా. ఆత్మస్వరూపుడుగా ప్రభు మీరు మా మధ్య ఉంటున్నారయ్యా. మహా వెలుగుతో మహా ప్రభావముతో కోటాను కోట దూతల సమూహము కెరూబుల సరుకులతో మా మధ్య ఉన్న మా మంచి దేవుడమైన ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయినా ఈ యొక్క అయినా స్థలమంతా ప్రభువా అయినా మీ యొక్క మహిమత నింపిన మా తండ్రి మీకు స్తోత్రములు. ఈ స్థలమంతా ప్రభువా మీరు కలిగి తిరుగుతూ ఉన్నారయ్యా. అయినా ఈ యొక్క స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా అయినా మీరు దర్శిస్తూ ఉన్నారయ్యా. హృదయ లోతులను పరిశీలిస్తూ ఉన్నారయ్యా. ఆనాడు మా తండ్రి సొలొమోను మండపంలో ప్రభువా అయినా ప్రజలందరూ ఉంటుండగా ప్రభువా సొలొమోను మండపం అంతా ప్రభువా మీరు కలిగి తిరిగారయ్యా. ఒక్కొక్కరిని ప్రభువా మీరు దర్శించారయ్యా. ఒక్కొక్కరిని ప్రభువా మీరు ఆదరించారయ్యా. మీకు పరిశుద్ధాత్మను అభిషేకించారయ్యా, దీవించారయ్యా. వారి యొక్క శ్రమను విన్నారయ్యా, వారి యొక్క బాధను విన్నారయ్యా. నాన్న వారికి ఉన్న సమస్యలను విడుదల కలిగించిన దేవుడు మా తండ్రి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా మధ్య మీరు ఉన్నారయ్యా. నాన్న మీకు స్తోత్రములు. మా హృదయంలో ఉన్న వేదనను, మా హృదయంలో ఉన్న బాధను, మా హృదయంలో ఉన్న అసహనాన్ని ప్రభువా, మా హృదయంలో ఉన్న దుఃఖాలను మా తండ్రి తొలగించని కొరకు మా తండ్రి